అసలు ఈ రాజకీయంగా కోట శ్యామ్ అనే వ్యక్తి నిజంగా రాజకీయాలకు అతీతంగా ఎప్పటికి ఇట్నే ఉంటాడా, లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది? లేదు సార్, ఎప్పటికి ఇలా అంటే ఏదైనా మీరు అనుకున్న ప్రజలకు విద్య వైద్యం సత్వర న్యాయం, ఒకవేళ ఆ పార్టీ కనుక ఒక పార్టీ మేనిఫెస్టో అలాంటి పార్టీ పెట్టి ఆ మేనిఫెస్టో పెడితే ఆ మేనిఫెస్టోకి ఆకర్షితులై అంటే ప్రజలకు ఈ పార్టీ ద్వారా న్యాయం చేయగలుగుతారు, ఈ పార్టీ ద్వారా న్యాయం చేస్తారు అనుకుంటే ఆ పార్టీలో చేరే అవకాశం ఏమైనా ఉంటుంది? లేదు సార్, యాక్చువల్లీ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి ఒకటే ఆలోచించేది, మీరెందుకు పోటీ చేయొద్దు అంటే కొత్త వాళ్ళని తయారు చేసే లక్ష్యంతో పోరాడుతున్నా. నేను ఏ పార్టీకి పోను, భవిష్యత్తులో కూడా పోను. ఇండిపెండెంట్గా ఉండి కూడా పోరాటం చేసి మనకు వచ్చే హక్కుల్ని కూడా కాపాడవచ్చు, మనకు వచ్చే ఏ ఫండ్ను కూడా తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయొచ్చు అనే చూపించాలనే లక్ష్యంతో పోరాడుతున్నాయి. ఎందుకంటే ఒక్కడు ఇండిపెండెంట్గా వచ్చి ఇప్పటివరకు ఇండిపెండెంట్గా ఉండట్లేదు. ఇండిపెండెంట్ గెలిచిన అందరూ కూడా ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోయి ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళకు విలువ లేకుండా చేస్తున్నారు. కాబట్టి నేను ఎప్పటికీ ఇండిపెండెంట్గా ఉంటూ గెలిచినా గెలవకపోయినా, గెలిస్తే ఒక రకమైన డెవలప్మెంట్ చేయగలను అంటే మీరు ఊహించలేనంత డెవలప్మెంట్ చేయగలను, గెలవకపోయినా ప్రతిపక్షంలో ఉండి నాకు తోచిన విధంగా నేను డెవలప్మెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను.